నీకు ఎన్నిసార్లు చెప్పింది పైసలు లేకుంటే ఇంట్లోకి రాకని. తేపో మీ అన్నగారిని తీసుకొచ్చి పైసలు తేపో. మీ అన్నను పైసలు అడగడానికి నీకు ఎందుకే అంత నొప్పి? గుర్తు పెట్టుకో, పైసలు తీసుకొస్తేనే నువ్వు ఇంట్లో సుఖంగా ఉంటావు, లేకపోతే ఉండవు. అర్థమవుతుందా? నేను పైసలు తీసుకొస్తే నువ్వేం చేస్తావో నాకు బాగా తెలుసు. మళ్ళీ తాగడానికే కదా. ఆయన నువ్వు పూక పోయి అడిగితే నాకే మానం అనిపిస్తుంది. ఇక్కడనేమో పైసలు పైసలు అని నన్ను కొట్టి చంపుతాను. నీకెందుకయ్యా మా అన్నగాని పైసల మీద గంత ఆశ? ఆయన ఊక అడిగితే ఏడికెళ్ళి పెడతాడు చెప్పు? నీకు ఒప్పుకున్నంత కట్నం ఇచ్చిండు. దీపావళి కట్నం అంటే దీపావళి కట్టిండు, దసరా కావాలంటే దసరా కట్టిండు. ఆయన ఊక పెట్టుకుంటూనే వస్తాడు మన పెళ్ళైన కాడ నుంచి. ఏంటే ఊకున్న కొద్ది ఎక్కువ మాట్లాడుతున్నావు? పైసలు తీసుకొస్తావా లేదా? నాకు అవన్నీ తెలియదు. పైసలు కావాలి ఎప్పుడో. నువ్వు నన్ను కొట్టినా మంచిదే, తిట్టినా మంచిదే, నన్ను చంపినా మంచిదే. నీ పోయి మా అన్నగాని పైసలు అడగా. ఆయన పెట్టిన కొద్దీ నీకు అదే అలవాటు అవుతుంది. మా అన్నగాడు పెట్టిన కొద్దీ నీకు తినడానికి సిగ్గు అనిపిస్తలేదు కావచ్చు, నాకు అడగడానికి సిగ్గు అనిపిస్తుంది. నువ్వు నన్ను ఏమన్నా వేసుకో, నేను పోయి ఆయన అడగ. పైసలు ఒక్క రూపాయి కూడా లేను. అవునానే? ఆగే నీ సంగతి చెప్తా. నాకు అవన్నీ తెలియదు. పైసలు కావాలి, నాడు. పైసలు తీసుకొస్తేనే ఇంట్లో అడుగు పెట్టాలి, లేకుండా లేదు. చల్ నాడు నాడు. అన్నయ్య, అన్నయ్య. అరే చెల్లి, ఎప్పుడొచ్చినదా? ఇప్పుడే అన్నయ్య. అంత మంచిదేనా? దా చెల్లి, దా లోపల. ఏం కదన్నయ్య, ఇక్కడ కూర్చుంటా. చెల్లి ఏమైంది? బావ రాలేదా? రాలే అన్నయ్య. చెప్పు చెల్లి, ఏమైంది? అంత ఎట్లా ఉన్నావు? ఒక్కదాన్ని వచ్చినా ఏమైంది చెప్పు. ఏం లేదన్నయ్య. ఆరోగ్యం మంచిగా లేదా? మంచినే ఉన్నాను. మరి ఏమైంది చెల్లి? అంత మొహం అంత ఎట్లా ఉంది? ఏమైంది చెప్పు. ఏం కాలే, మంచినే ఉన్నా. నాకు ఎందుకో ఏదో అనిపిస్తుంది చెల్లి. చెల్లి ఒక మాట అడుగుతా, పైసలు అవసరం ఉన్నాయా? ఏమైందిరా? నిన్ను అడగాలంటే నాకు ఎట్లా అనిపిస్తుందనే. ఎందుకు చెల్లి? నీకు నేను తప్ప ఇంకెవరున్నారు చెప్పు? నన్ను కాకపోతే ఇంకెవరిని అడుగుతావు? అది కాదు కానీ బావ నిన్ను మళ్ళీ ఏమన్నా అన్నాడా? డబ్బులు తెమ్మని ఇష్టం ఉన్నట్టు కొట్టి ఇంట్లోకి వెళ్ళి పంపించాను. మీ అన్న దగ్గర పోయి పైసలు అడగరా పోని. పైసలు అడుగుతా నేను ఇస్తాగా? అసలు నేను కొట్టడానికి చేతులు ఎట్లా వస్తున్నాయి నాకు? చెల్లి నీ ముఖం చూసి వదిలిపెడుతున్నా గానీ నాకు వచ్చే కోపానికి అసలు ఏందట? ఎందుకట? ఎన్ని పైసలు? పోయిన నెల అడిగిండు, అంతకు ముందు నెల అడిగిండు. అసలు ఏం చెప్తుంది పైసలన్నీ? అన్నయ్య ఒకటి చెప్పన్నారా, నాకు అద్దురా బావ. చెల్లి అట్లా అన్నద్దే. నేను నీకు ఎప్పటి నుంచో చెప్తున్నా, అది కాదు, అది పద్ధతి కాదు చెల్లి. పెళ్లి చేసుకున్నప్పుడు మంచోడో చెడ్డోడు వాడిని మార్చుకొనైనా మనం సంసారం సాగదీయాలి కానీ అర్థం చెప్పి వదిలిపెడితే ఎట్లా చెల్లి? అసలే మనకు అమ్మ నాన్న లేదు. ఇప్పుడు నువ్వు వదిలిపెడితే మన బతికేమవుతుంది చెప్పు? బాధపడక చెల్లి, ఆ పైసలు ఏదో నేను ఇస్తా. నీకు పైసలు ఇవ్వడానికి నాకేం బాధ లేదు. నువ్వు సంతోషంగా ఉంటావు అంటే లక్షలు కాదు, నా సంపాదన మొత్తం నీకే ఇస్తానే. నాకు ఆ బాధ ఏం లేదు. కానీ అనవసరంగా బాగా పైసలు తాగడానికి ఖర్చు పెట్టి నేను ఇబ్బంది పెడుతుంది చూసినావా? నాకు అదే నచ్చుతలేదు.
అరే అన్నయ్య, నేను ఊకే ఊకే వచ్చి పైసలు అడిగితే నాకు మంచి అనిపిస్తలేదురా. నీ బతికేదో నీకుంది కదా, వదిన కూడా నాకు ఊక పెట్టేసరికి ఏమనుకుంటదిరా, ఇన్ని రోజులు నా జీవితం మారుతుందని ఆమె కూడా బొక్క పట్టింది. అరే చెల్లి ఏడవకరా, నువ్వు ఏడుస్తే నేను తట్టుకోలేనురా. నువ్వు నన్ను కాకపోతే ఇంకెవరిని అడుగుతావే? నీకు 10,000 కాదు, 20,000 కాదు, 30,000 కాదు, 1,00,000 కాదు, నీకు ఎన్ని పైసలు అవసరం ఉన్నా నన్ను అడిగి నేను నీకు ఇస్తా. నా ప్రాణం పెట్టైనా సరే నీకు ఇస్తా. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో చెల్లి, నేను నిన్ను పో వద్దు బావతో ఉండు అని చెప్తున్నా కదా అని ఇక్కడ నీకు అన్నయ్య లేడనుకోకు. నీకు ఆ ఇంట్లో ఏ ఆపద వచ్చినా కూడా నేనున్నా. నువ్వు నా ఇంటికి రా, నా ఇంటి తలుపులు ఎప్పుడు నీ కోసం తెరిచే ఉంటాయి. నువ్వు నేను లేడని మాత్రం అనుకోకు చెల్లి. నీకు భరించేంతసేపు భరించు. అది కూడా ఎందుకు చెప్తున్నా అంటే, సమాజం కోసం ఒక భార్య భర్తలు అన్నప్పుడు కలిసి ఉండాలి. అంతేగాని విడిపోయి నువ్వు ఇంటి మీద ఉంటే నన్ను కాదు, సూట్పోటు వాళ్ళు నిన్ను అనే మాటలకి నువ్వు బాధపడతావు. అందుకే నేను అద్దంటున్నా చెల్లి, అర్థం చేసుకో. సరేనా? సరేనా? ఎన్ని పైసలు కావాలట? 30,000 అట. సరే, నేను బావని కలిసి బావక పైసలు ఇస్తా, నేనేమనకమని చెప్తా. సరేనా? పా, అన్నం తిందాంపా. అద్దు, నేను పోతారా, ఇంటికాడ ఎక్కడ పని అక్కడనే ఉంది. సరే చెల్లి, జాగ్రత్త. సరే. వచ్చినా పైసలు తీసుకొచ్చాను. ఫస్ట్ పైసలు బావా ఒక్క నిమిషం, నీకు పైసలు ఇవ్వడానికే వచ్చిన. నీకు పైసలు ఇస్తా, కానీ నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. చూడు బావా, నీకు ఇప్పటికీ చాలాసార్లు చెప్పిన, నీకు డబ్బులు అవసరం ఉంటే నన్ను అడుగు, నాకు ఫోన్ చేయి. అంతేగాని చెల్లె మీద చెయ్యి చేసుకోకని నీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా నువ్వు మళ్ళీ మళ్ళీ అదే చేస్తున్నావు. ఒక్క విషయం చెప్తున్నా, గుర్తుపెట్టుకో. నా చెల్లె అక్కడ సంతోషంగా సుఖంగా ఉన్నన్ని రోజులే నీ ఆటలు నడుస్తాయి. నా చెల్లెకి అక్కడ ఏదైనా సమస్య వచ్చిందనుకో, నా విశ్వరూపం చూస్తావు చెప్తున్నా. ఏందిరా బాగా మాట్లాడుతున్నావు? కొడతావారా? ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు, అర్థమవుతుందా? పిల్లనిచ్చినోని పిల్లనిచ్చినట్టుండు, ఎక్కువ తక్కువ మాట్లాడకు. నా ఇంట్లో ఉంది, నీ ఇంటి ఆడబిడ్డ, గుర్తుపెట్టుకో. నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? నా ఇంటి ఆడబిడ్డ నీ ఇంట్లోంది కాబట్టి నేను ఇంత మౌనంగా ఉన్నా. అదే అక్కడ లేకపోయి ఉంటే నీ పరిస్థితి ఇప్పటికేమో నీ ఊహకే వదిలిపెడుతున్నా. ఏ తమాషా చేయకరా. ఫస్ట్ నేను అడిగిన పైసలు అన్నీ ఏమో చెప్తాను. సరే, నీ పైసలు నీకు ఇస్తా బావా. నీ దండం పెడతా బావా, అవసరమైతే నీ కాళ్ళు పట్టుకుంటా బావా. నా మాట అర్థం చేసుకో. నా చెల్లి అంటే నాకు ప్రాణం బావా, దాన్ని గుట్టకు బావా. నీ దండం పెడతా బావా, దాని మీద ఇంకోసారి చెయ్యకు బావా. మా చెప్పినావని పైసలు ఇస్తానా అయితలేవా? బావా నీ పైసలు, నీకు ఎన్ని పైసలు కావాలి? 30,000? ఇగో నేను ఇప్పుడే 50,000 కొడతా నీకు. కొట్టు. ఇగో బావా 50,000. అంతే చాలు. నేను అడిగినట్టు పైసలు ఇస్తే నీ చెల్లెని ఎందుకు కొడతా? నీ చెల్లె నా ఇంట్లో మంచిగా ఉంటది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నేను ఎప్పుడు పైసలు అడిగితే నువ్వు అప్పుడు పైసలు కొట్టు, చాలు. అర్థమవుతుందా? చాలు బావా, పైసలు ఇచ్చాగా, నీకు ఎన్ని పైసలు కావాలంటే అన్ని పైసలు ఇస్తా బావా. ఇంకోసారి నా చెల్లెని ఉట్టకు బావా. దాన్ని చిన్నప్పటి నుంచి నేను అల్లారు బుద్ధిగా పెంచుకున్నా బావా. ఒక పూట నేను తిన్నా తినకపోయినా దాన్ని మాత్రం మంచిగా చూసుకున్నా బావా. నాకు తల్లైనా చెల్లైనా మొత్తం అదే బావా. దాన్ని ఇబ్బంది పెట్టకు బావా. దాని కంట్లో నీళ్ళు వస్తే నా గుండె వలిపోతుంది బావా. నీ దండం పెడతా బావా, నా చెల్లెని ఉట్టకు బావా. నీ దండం పెడతా, నా చెల్లెని మంచిగా చూసుకో బావా. మస్తు చెప్పినావని జర్రా. అబ్బా బామ్మారిది, నువ్వు ఇచ్చిన 50,000 కూడా వేసి మీదికెళ్ళి 2 లక్షలు ప్యాక్ అయినాయి. ఇప్పుడు నాకు 2 లక్షలు కూడా ఇస్తారా దేవుడా? మా బామ్మారిది గారు ఇస్తా అన్నాడు కదా, ఏ అవసరం ఉన్నా నువ్వు రా బావా, నేను ఉన్నా కదా అన్నాడు కదా,
వాడిని అడుగుతా, వాడే నాకు ఇస్తాడు. అయ్యో ఏమైందండి? అయ్యో ఏమైందండి? మళ్ళా వచ్చిర్రా? భగవంతుడా, ఈ తాగుడు ఎప్పుడు పని చేస్తాడేనే? నా జీవితం ఎప్పుడు బాగుపడుతుంది? నా రాత్రి 10 గంటలకు తిట్టుకోవాలని రాసిన. సరే అని లేవే. నేను దొరకకుండా అదృష్టమే. సరే అని మీ అన్నగాడు ఇచ్చిన 50,000 రూపాయలు ప్యాకెట్ అలా పోయినాయి. పైకి వెళ్ళి 2 లక్షల రూపాయలు అప్పాయని. పో 2 లక్షలు మీ అన్నగారిని అడిగి తీసుకురా పో. ఏంద్రా మా అన్న దగ్గరకు పోయి పైసలు అడకరావన్నా? నేను అడకచ్చుకుంటుంటా, నువ్వు తాక్కుంటుండు, అదే పనారా? నీ బతుకు. నువ్వేమని వేసుకోరా, నువ్వు చావు నన్ను చంపు, నేను మా అన్న దగ్గరకు పోయి ఒక్క రూపాయి కూడా అడకరాను. మనిషి అని ముడుతున్నావా నువ్వు? నువ్వేమని వేసుకో, నిందేను. ఏంది బాగా మాట్లాడుతున్నావు? పైసలు తీసుకురా పో. ఏంది? ఎందుకు తేవాలి? నాకు అవసరం తేపో. ఏంది అవసరం? తాగుట్లోనే పెడతావా? ఎక్కువ తక్కువ మాట్లాడకు పో. నిందేను, నువ్వేమైనా వేసుకో. ఏందే ఊకున్న కొద్ది ఎక్కువ మాట్లాడుతున్నావు? ఇవన్నీ చూసుకోరా నీకు ఈ బలుపు. బిడ్డ పైసలు ఇట్లా లేకపోయినావు అనుకో చస్తావు, చంపేస్తా. అయినా నువ్వు సావలే. పైసలు తీసుకొద్దు, నేను బంట. చెల్లి 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 చెల్లమ్మా, అరే బయట కారా వాడేడి? ఇంట్లో వండుకున్నాడు అన్నయ్య తాగి. అరే బయట కాదు, బయట కా. నా చెల్లెని కొట్టడానికి ఎంత ధైర్యంలో? నీకు ముందనే చెప్పినా నా చెల్లెల్ని చేసుకోకమని. అవును కొట్టినరా, అయినా ఏంద్రా అరపొర కొడుతున్నావు? మాటలు బాగా అవుతున్నాయి. అయినా పైసలు అవసరం పడితే నువ్వే ఇస్తాను వారా. ఫస్ట్ పైసలు వారాయి. నాకు ఇప్పుడు 2 లక్షలు అవసరం ఉన్నాయి. పైసలు ఇచ్చి మాట్లాడు. నీకు పైసలు ఇస్తాన్న ముచ్చట నిజమే, కానీ నా చెల్లె మీద చెయ్యేంత వరకే. నాకు వచ్చే కోపానికి నిన్ను ఒక్క దెబ్బ చంపేస్తా. నా చెల్లె ముఖం చూసుకుంటున్నా. అన్నయ్య ఎందుకని ఒప్పుకోబెడతానవరా? ఇంకెన్ని రోజులు ఒప్పుకోబెడతాను? వీడు చచ్చరాక నాకు ఈ బాధ తప్పది. నాకు అద్దడు, నాకు అద్దు, నాకు అద్దు. అరే నా చెల్లె సంసారం బాగుండాలని ఇన్ని రోజులు ఒప్పుకోబట్టినా. ఇన్ని రోజులల్లా ఏనాడు కూడా నా చెల్లె నువ్వు నాకు అద్దని చెప్పలేదురా. ఇలా చెప్తుందంటే దాని మనసు ఎంత బాధపడిందో ఒక్కసారి ఆలోచించు. చూడు, నువ్వు ఈ తాగుడు బంద్ చేసి మనిషిలాగా మారినప్పుడే నా చెల్లె ఈ ఇంట్లుంటది. అప్పటి వరకు నా చెల్లె ఇంటికి గడప దొక్కది. నువ్వు తాగుడు మానేసే వరకు, నువ్వు మనిషిలాగా మారే వరకు నా చెల్లె ఇంట్లో అడుగు పెట్టది. ఇప్పుడు కూడా నిన్ను ఎందుకు వదిలిపెడుతున్నావు తెలుసా? నా చెల్లె మెడలు నువ్వు తాళి కట్టినావు కాబట్టి. అది గుర్తుపెట్టుకో. రా చెల్లె.
చెల్లి నువ్వేం బాధపడకు, బావకేం కాదు, ఇంకా 2 రోజుల్లో సెట్ అవుతాయని డాక్టర్ చెప్పిండు. అయ్యో బావా. రాజు, ఇన్ని రోజులు తెలిసి తెలియక చాలా తప్పులు చేసిన, అనవసరంగా మీ చెల్లెని చాలా దెబ్బలు కొట్టిన. ఇప్పటి నుంచి తాగుడు బంద్ చేస్తా రాజు. ప్రాణం మీదకి వస్తే అన్ని డబ్బులు ఖర్చు పెట్టి నా ఆరోగ్యాన్ని కాపాను. చిల్లర పైసల కోసం, తాగుడు కోసము, ప్యాకెట్ కోసము అనవసరంగా నీ చెల్లె మీద చేసుకున్నాను. ఈరోజు నా ప్రాణం మీదకి వచ్చేసరికి మీ విలువేందో నాకు అర్థమైంది. ఇప్పటి నుంచి నేను మంచిగా ఉంటా రాజు. ఇప్పటి నుంచి నేను తాగుడు బంద్ చేస్తా, కష్టపడి పని చేస్తా, మీ చెల్లెని రాణిలాగా మంచిగా చూసుకుంటా. బావా, నాకెప్పుడు కూడా నీ మీద కోపం లేదు. నా చెల్లెనిచ్చిన రోజు నుంచి నిన్ను దేవునిలాగా చూసుకున్నా బావా. నా దృష్టిలో నువ్వు ఒక దేవుని లాంటి వాడిని అనుకున్నావు బావా. కానీ నా చెల్లెని కొట్టిన ప్రతిసారి నీ మీద బాగా కోపం వచ్చేది బావా. నేను ఏదైనా చేయాలన్నంత కోపం వచ్చేది. కానీ నా చెల్లె ముఖం చూసి ఆగిపోతుండే బావా. బావా, నాకంటూ ఎవరు లేరు బావా. నాకున్నది ఒక చెల్లెనే బావా. దాని పరిస్థితి ఇట్లయితే ఒక అన్నగా నేను ఎంత బాధపడతా అనుకున్నావు బావా. పర్లేదు బావా, ఇప్పటికైనా నువ్వు మారినావు. అది నాకు చాలా సంతోషం. నిజంగా ఇప్పటి నుంచి అసలు నీకు ఏ కష్టం రాకుండా, మీ ఇద్దరికి ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటా బావా. అన్నగా నేను చూసుకుంటా. నేనున్నా చెల్లె మీకు. అన్నా, ఇప్పటికే నన్ను మస్తు చూసుకున్నావు. ఇక చాలన్నా, బావ మారిండు, నాకు అదే చాలు. అంతకన్నా నాకు ఇంకేం వద్దు. ఎంత మాట చెల్లి. ఇప్పటి వరకే కాదు, నా ప్రాణం పోయేదాకా నేను నీకు తోడుగానే ఉంటా చెల్లి. ఎప్పటికీ మీ ఇద్దరికి నేను అండలాగుంటా. అయ్యో హారిక, ఇవాళ రాఖీ పండుగ కదనే, మీ అన్నకు రాఖీ కడతానికి పొద్దున్న పోయి రాఖీలు తీసుకొచ్చిన కదా, పోయి తేపు. అవును, మతి చదవకుండా మర్చిపోయినా. అన్న ఆవురా, రాఖీ పట్టుకొని అంతా. నాకు అద్దురా, ఇప్పటికే మస్తు చేసినావు, సాలిగా. అయ్యో చెల్లి, ఇదేదో నీకు సాయం చేసుడు కాదే. ప్రతి రాఖీకి నీకు కట్నం పెట్టుడు నా బాధ్యత. తీసుకో. అద్దురా నాకు. ఏ హారిక, నీకు అద్దంట నాకు ఇయ్యే. ఎందుకు మళ్ళా అవుతావా?